గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. ఇంత పెద్ద తొక్కిసలాట ఘటన జరిగి అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్లయింది. అల్లు అర్జున్ అరెస్టు ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ అరెస్టు చేశానడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ రేటు పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పారు. కాగా డిసెంబర్ 4న చిక్కడపల్లి సంధ్య థియేటర్ దగ్గరకు పుష్ప 2 ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తమ హీరోను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసులో అల్లు అర్జున్ పోలీసులు డిసెంబర్ 13న అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించినా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. కానీ ఫార్మాలిటీస్ ఆలస్యం కావడంతో ఓ రాత్రంతా ఆయన చంచల్గూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ అరెస్టును పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అల్లు అర్జున్ కక్షపూరితంగా అరెస్టు చేసిందని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపించాయి. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. పోలీసులు కక్షపూరితంగా అరెస్టు చేయలేదని, అల్లు అర్జున్ రావటం వల్లనే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందంటూ పేర్కొన్నారు. ఇది ఈ సంవత్సరంలో హైదరాబాద్ లో జరిగిన చివరి విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. దీనిని ఒక దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ హీరోలు వ్యవహరిస్తే అటు వారికి ఇటు ఫ్యాన్స్ కి కూడా మేలు జరుగుతుంది. అందరికీ మరికొద్ది గంటల్లో రానున్న కొత్త సంవత్సరం 2025 శుభారంభం కావాలని కోరుతుంది మీ PM7 పాలిటిక్స్.